నా పేరు ప్రకాష్. మాది విజయవాడ. నా వయసు 35 సంవత్సరాలు. నా సమస్య ఏంటంటే నాకు నిద్రలో గురక వస్తుంది. అలాగే చెవులు దిబ్బడ పడటం, నా మెడ కండరాలు పట్టేయటం జరుగుతుంది. దిండు మీద తల కూడా పెట్టుకోలేనంత నొప్పి ఉంది. నిద్రలో గురక ఆగడం, సడన్గా మెలకు వచ్చి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారం తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకాష్, మీరు చెప్పిన సిమ్టమ్స్ నిద్రలో గురక రావడము, శ్వాస ఆగిపోవడము, ఈ లక్షణాలన్నీ కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే నిద్రకు సంబంధించిన డిసార్డర్ ఇది. దీంట్లో ఏమవుతుందంటే మీరు పడుకున్నప్పుడు మజిల్స్ అన్నీ కూడా బాడీలో రిలాక్స్ కావాలి. కొంతమందిలో నెక్ మజిల్స్ ఎక్కువ రిలాక్స్ కావడము లేకపోతే అబ్స్ట్రక్ట్ కావడం వల్ల కొద్దిసేపు మీరు శ్వాస పీల్చుకోరు. సో ఇది మీకు గురకలాగా మళ్ళీ శ్వాస బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చి మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఎయిర్వే అన్నది ఓపెన్ అయ్యి గాలి బయటకు వచ్చినప్పుడు స్నోరింగ్ లాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకు దీంతో స్నోరింగ్ ప్లస్ నిద్రలో అకస్మాత్తుగా నిద్ర లేవడము కాకుండా డే టైంలో కూర్చున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా కానీ, కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తున్నా కానీ ఆటోమేటిక్గా ఎక్కువ నిద్ర వచ్చేస్తుంటుంది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళను మేమేంటంటే స్లీప్ స్టడీ అనేది ఒకటి చేసుకొని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ నిర్ధారణ అయితే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ అంటే దీనికి సిప్యాప్ థెరపీ అని ఉంటుంది. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బరువుగా ఎక్కువగా ఉంటే బరువు తగ్గించడము, ఆహార జాగ్రత్తలు పాటించడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము. ఎక్సర్సైజ్ అన్నది ఇవాళ లైఫ్ స్టైల్లో చాలా తక్కువ అయిపోయింది. వాకింగ్, వేరే ఎక్సర్సైజెస్ లేవు. పూర్వకాలం చూస్తే మన పెద్దలందరూ కూడా చాలా దూరం పనికి నడుచుకుంటూ వెళ్ళేవారు, లేకపోతే సైక్లింగ్ చేసేవారు. వ్యవసాయము ప్లస్ రకరకాల ఎక్సర్సైజ్ ఉండేది వాళ్ళకు. ఇవాళ రేపు అర్బన్ లైఫ్ స్టైల్లో చాలామందికి ఇంటి నుంచి వెళ్ళడానికి వెహికల్స్ లేకపోతే బస్సు ఇలాంటివి ఉన్నాయి. వాకింగ్, ఇతర వ్యాయామం, ఎక్సర్సైజ్ అన్నది ఆల్మోస్ట్ బాగా తగ్గిపోయింది. దీనివల్ల ఏంటంటే ఓవర్ వెయిట్, ఒబిసిటీ అన్నది సివియర్ ప్రాబ్లమ్ సొసైటీలో కరెంట్లీ. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్లోని మనము చేంజ్ చేసుకోవచ్చు. సో ఆహార జాగ్రత్తలు, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ స్టడీలో ఏమైనా ఇబ్బందులు కనిపిస్తే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం. మీరు ఇది కాకుండా కూడా మీకు మెడలో కండరాలు నొప్పి లేవడము, దిండు మీద తల పెట్టలేకపోవడం అన్నది కూడా చెప్పారు. ఇవి సర్వైకల్ స్పాండిలోసిస్ సంబంధించిన లక్షణాలలాగా నాకు కనపడుతున్నాయి. మీరు దీని గురించి న్యూరో ఫిజిషియన్ కానీ, న్యూరో సర్జన్ కానీ కన్సల్ట్ చేసి ఒకసారి పరీక్ష చేయించుకోవడం అన్నది ముఖ్యంగా ఉంటుంది, మీకు బెటర్గా ఉంటుందండి.